అవుట్డేటెడ్ అనే వర్డ్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చే సినిమా. హాయ్ గైస్, భైరవం సినిమా చూసాను భయ్య. స్టారింగ్ మంచు మనోజ్, నారా రోహిత్, ఇంకా బెల్లం బాబు. మై కో స్టార్ బెల్లం గారు. ఇది తమిళ సినిమా గరుడన్ రీమేక్. భైరవం సినిమా చూస్తున్నంత సేపు అసలు గరుడన్ సినిమాని ఎందుకు రీమేక్ చేశారా బాబు అన్న క్వశ్చన్ ప్రతి 6 సెకండ్లకు వచ్చింది. దీంట్లో ఏముందిరా రీమేక్ చేయడానికి? కొన్ని వీక్స్ అగో భైరవం సినిమా ట్రైలర్ చూస్తున్నాను భయ్య యూట్యూబ్ లో. యూజువలీ మనకి సినిమా నచ్చకపోతే మనం వాకౌట్ చేసేస్తాం. నేను 99.99% అవాయిడ్ చేస్తాను అనుకోండి, కానీ భైరవం సినిమా ట్రైలర్ చూసినప్పుడు కూడా వాకౌట్ చేశాను. అలా ఉంది ఆ ట్రైలర్. కానీ ఒక రీమేక్ కాబట్టి సినిమాలో ఏదో ఉండే ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ నేను గరుడని చూడలేదు కాబట్టి సినిమా చూడడానికి వెళ్ళిపోయాను భయ్య. సినిమా ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు, అనుకున్నట్టే ఉంది. ఆర్టిఫిషియల్ గా సెట్స్ నుంచి పర్ఫార్మెన్సెస్ వరకు అంతా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. మంచు మనోజ్ గారి డబ్బింగ్ కూడా అలానే ఉంటుంది. ఆయన స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ ఒకలాగా ఉంటుంది, ఆయన డబ్బింగ్ వేరేలాగా ఉంటుంది. అరుస్తూ ఉంటారు బేస్ వాయిస్ తో, మ్యాచ్ అవ్వదు స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ కి వాయిస్ కి. ఫస్ట్ హాఫ్ కే సగం డెడ్ బై నేను. ఇంకా సెకండ్ హాఫ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అస్సలు హైవత్ బై ఆ సినిమా. అంటే ఇది యాక్టర్స్ తో ప్రాబ్లమా, స్క్రిప్ట్ తో ప్రాబ్లమా, లేకపోతే డైరెక్షన్ తో ప్రాబ్లమా నాకు అర్థం కాలేదు. కానీ ఏ మూలన ఈ సినిమా నాకు హై ఇవ్వలేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే 2 సాంగ్స్ బాగున్నాయి భయ్య. రా రస్టిక్ ఫిల్మ్ అని ప్రామిస్ చేశారు, కానీ ఇది రస్ట్ పట్టిన సినిమా. రస్టిక్ కాదు, ప్లాస్టిక్. అంత ఆర్టిఫిషియల్ గా ఉంది. ఇది యాక్చువల్లీ కంబ్యాక్ ఫిల్మ్ ఫర్ నారా రోహిత్ గారు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అండ్ మంచు మనోజ్ గారు. బట్ వెరీ డిసప్పాయింటింగ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. భైరవం సినిమా డైరెక్టర్ ఇంతకు ముందు నాంది ఇంకా ఉగ్రం సినిమా తీశారు. అవి ఒరిజినల్ ఐడియాస్. నాంది సినిమా నాకు బాగా నచ్చింది. సో ఇలాంటి రీమేక్స్ పక్కన పెట్టి ఒరిజినల్ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. సితారే జమీన్ పర్ అని ఒక సినిమా వస్తుంది భయ్య హిందీలో, అమీర్ ఖాన్ గారు హీరో. అది కూడా ఒక రీమేకే, కానీ దాని ట్రైలర్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా రిలవెంట్ అనిపించింది. అలాంటి సబ్జెక్ట్స్ ఏమైనా రీమేక్ చేయాలి, కానీ ఇలాంటి అవుట్డేటెడ్ సినిమాలు రీమేక్ చేస్తే ఎలా? అన్ని లాంగ్వేజ్ లో జనాలు సినిమాలు చూసేస్తున్నప్పుడు వాట్స్ ద పాయింట్ ఇన్ రీమేకింగ్ అవుట్డేటెడ్ ఐడియాస్? నా ఉద్దేశంలో భైరవం సినిమా చేయాల్సింది కాదు, గరుడన్ సినిమాని రీమేక్ చేయాల్సింది కాదు. అవుట్డేటెడ్ అనే వర్డ్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చే సినిమా భైరవం. నాకైతే నచ్చలేదు భయ్య, మీకు నచ్చుతుందేమో మీరే చూసి డిసైడ్ అవ్వండి. సరే, ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.35 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.